ఈరోజు లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడు మెల్విన్ జోన్స్ 13 జనవరి 1897 అమెరికా నగరంలో జన్మించినటువంటి నేపథ్యంలో లయన్స్ క్లబ్ని 1917లో స్థాపించి విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో తను చేసేటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా లయనిజంని నేర్పినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి పక్షంలో తన యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఒక అన్నదాన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో యావత్ ప్రపంచంలో చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇక్కడ చైర్పర్సన్ అయినటువంటి ఈ ప్రోగ్రాంకు చైర్పర్సన్ అయినటువంటి మిత్రుడు హైదరాబాద్ ఎవరెస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి రఘు గారి ఆధ్వర్యంలో వారి యొక్క కో చైర్పర్సన్ డాక్టర్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈనాటి ముఖ్య అతిథులు పెద్దలు 320 గవర్నర్ అయినటువంటి మనోజ్ కుమార్ పురోహిత్ గారి నేతృత్వంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నరేంద్ర రెడ్డి గారు, డాక్టర్ వెంకటాచలం గారు, అలాగే దీనికి సంబంధించినటువంటి పెద్దలు నూలి శ్రీనివాస్ గారు, మళ్ళీ దేవేంద్ర బండారు గారు, హైదరాబాద్ క్లబ్ ఎవరెస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి జగన్ గారు, అలాగే నూతన క్లబ్స్ ఏవైతున్నాయో మళ్ళీ కొత్త క్లబ్స్, అలాగే దాదాపు 14 క్లబ్లు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇంతకుముందే గవర్నర్ గారు చెప్పిన విధంగా దాదాపుగా 3 లక్షల మందికి అన్నప్రసాదం ఇస్తున్నారు. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నేతృత్వంలో అతిపెద్ద హాస్పిటల్ ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఉభయ రాష్ట్రంలో ఏపీలో కూడా సాధురామయ్య ఆసుపత్రిని నిర్వహిస్తున్నటువంటి ఘనత లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్కు ఉన్నది. దాని నేతృత్వంలో కొత్త చాప్టర్స్ వచ్చినందుకు మమ్మల్ని కూడా ఈ చాప్టర్లో భాగస్వామ్యం చేసినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు చెప్తూ మరి ఇట్లాంటి కార్యక్రమం నెల మొత్తం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆకలి తీర్చే అన్నార్థులకు అండగా ఉండేది లయన్స్ క్లబ్ అని. జనరల్గా లయనిజం అనగానే ఎవరైనా మాట్లాడేదంటే ఐకి సంబంధించింది కానీ లేకపోతే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తారనేటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఆపద ఉన్నా మన జరిగినటువంటి కోవిడ్-19 కరోనా నేపథ్యంలో కూడా కొన్ని లక్షల మందికి అండగా ఉన్నటువంటి ప్రభుత్వంతో పాటుగా ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కింద చేస్తున్నటువంటి సేవల్ని ప్రపంచం మొత్తం గుర్తించింది. అలాగే ఎక్కడైనా విపత్తులు నేషనల్ డిజాస్టర్ జరిగినప్పుడు నేపథ్యంలో కూడా లయన్స్ క్లబ్ ముందుండి పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆ లయనిజంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మేము కూడా వారికి సభముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేసే దాంట్లో లయన్స్ క్లబ్కు సహకరిస్తున్నటువంటి దాతలు కావచ్చు, లయన్స్ క్లబ్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క లయన్ మెంబర్ కూడా అందరికీ పేరు పేరున మెల్విన్ జోన్స్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే యావత్ తెలంగాణ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు.